అసలు ఏం జరుగుతుంది అనేది మాకు బేసిక్ ఐడియా కూడా లేదు. జస్ట్ ఇల్లులు పోతాయి అంట అని మాత్రమే తెలిసింది మాకు. అప్పటి నుంచి మాకు నిద్ర తిండి ఏం లేదు. నేను సింగిల్ మదర్, అంటే మా హస్బెండ్ బాంబేలో వర్క్ చేస్తారు, నేను నా బాబు మాత్రమే ఇక్కడ ఉంటాం. నాలాగా చాలా మంది ఫ్యామిలీస్ ఇక్కడ ఉంటున్నారు. సేఫ్ ఏరియా మధు పార్క్ రిడ్జ్ అంటే అని చెప్పేసి నమ్మకంతో చేసుకోండి, డెవలప్మెంట్ చెయ్యండి. ప్రజలు కోరుకునేది కూడా డెవలప్మెంటే, కానీ ప్రజలకు ఉపయోగపడే డెవలప్మెంట్ చేస్తే మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. దానివల్ల మాకు ఎలాంటి ఉపయోగం లేదు కదండి. దాని బదులు మూసి ప్రక్షాళన చెయ్యండి. ఎందుకు కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పుడు ఇండస్ట్రీస్కి ఇచ్చేటప్పుడు తెలీదా మూసి పొల్యూట్ అవుతుంది అని? ఇన్ని సంవత్సరాలకు మన రేవంత్ రెడ్డి గారు వచ్చి నిద్ర లేచి ఇప్పుడు నేను మూసిని క్లీన్ చేస్తాను, ప్యూరిఫై చేస్తాను అంటున్నారు. ఎక్కడండి? అక్కడ ముందు మీరు చూస్తే టిపుకాన్ బ్రిడ్జ్ మీద గ్రీన్ కలర్లో నెట్స్ వేశారు. అది ఉన్నా కూడా జనాలు వచ్చి చెత్త వేస్తున్నారు. దానిపైన మళ్ళీ ఇంకో లేయర్ కూడా వేశారు, అది కూడా కట్ చేసేస్తున్నారు. ఎన్నడవుతుందండి మూసి ప్రక్షాళన? ఇంత పొల్యూషన్లో కూడా మా స్వంత ఇల్లు ఇక్కడ ఉంది, ఎక్కడి నుంచో బ్రతుకు తెరువు కోసం వచ్చాము, ఇక్కడ సెటిల్ అయ్యాము. అయినా మేము ఉంటున్నాము, అది కనబడట్లేదు. అక్కడ రోడ్లు కూలిపోయే పరిస్థితి ఉన్నాయి, అవి కనబడట్లేదు. ప్రజలము చాలా చిన్న మైండ్ సెట్ తోటి మేము ఉంటాం. మాకు కావాల్సిన బేసిక్ తిండి ఇవ్వండి, కొంచెం పొల్యూషన్ ఫ్రీ ఇవ్వండి. అంతేగాని చెట్లన్నీ నరికేసి నేను కాంక్రీట్ జంగల్ చేస్తా, గాంధీ స్టాచ్యూ కడతా, 5,000 కోట్లు అప్పు చేసి గాంధీ స్టాచ్యూ పెట్టడం వల్ల కామన్ మ్యాన్కి ఏమైనా బెనిఫిట్ ఉందా అండి? సింగిల్ రూపీ బెనిఫిట్ కూడా లేదు. అది అభివృద్ధి అని ఎట్లా అనుకుంటామండి? బేసిక్ నాలెడ్జ్ ఉన్న ఎవరు కూడా అదైతే అభివృద్ధి అని అయితే మేము అనుకోమండి. దానివల్ల ఎవరికి ఫాయిదా అవుతుందో కూడా తెలియట్లేదు. దాని మీద అంత ఇన్వెస్ట్ చేసే బదులు నిరుద్యోగ యువత ఎంతో మంది రోడ్డు పాలవుతున్నారు చదువుకొని. అలాంటి వారికి ఏమన్నా మీరు ఉపాధి అవకాశం కల్పించండి. 5,000 కోట్లు పెట్టేసి ఇంకా అప్పులు తీసుకురండి. మేము ట్యాక్సులు ఇంకా పెంచండి, మేము కడతాం, రెడీగానే ఉన్నాం. పప్పులుప్పుల మీద కూడా మీరు పెంచండి రేట్లు, మేము కడతాం. కానీ జనాలకు అవసరమయ్యే అభివృద్ధిని మీరు ప్రసాదించండి, అదే మేము కోరుకుంటున్నాం.